హలో ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్లో సేమియా చోబా తయారు చేసుకోవాల్సిన విధానం. ప్యాన్ తీసుకుని ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత బాదం పప్పు, దీన్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. దీంట్లోనే ఎండు ఖర్జూర, దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిలోనే కొబ్బరి తురిమిన పౌడర్ వేసుకోవాలి. ఒక చిప్ప వేసుకుంటే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న కళాయిలోనే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 150 గ్రామ్స్ సేమియాలు తీసుకోవాలి. సేమియాల్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని ఈ సేమియాల్ని పక్క తీసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని వాటిని మరిగించుకోవాలి. మరుగుతున్న ఈ వాటర్లో సేమియాల్ని వేసుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ముట్టుకుంటే ఇరిగిపోతుందన్నమాట. ఈ సేమియా అలా పట్టుకొని ఇలా ముట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిలో ఉన్న నీరైతే ఏవైతే ఉందో ఇవి వంపుకోవాలి. వంపుకున్న తర్వాత సేమియా ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకుముందు నేను వేయించిన డ్రై ఫ్రూట్స్ పక్క తీసి పెట్టుకున్నాను కదండి, వాటి మీద నేను షుగర్ చల్లుకొని స్పూన్తో బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఉడికించిన ఈ సేమియాని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దానిలో కొంచెం అంత నెయ్యి కూడా యాడ్ చేయండి. దాని మీద చల్లుకోండి నెయ్యిని కూడా అలా నేను గిన్నెలో పోస్తున్నాను కదా, నెయ్యిని పోసుకొని ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, దాని మీద గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా చోబా రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎట్ ది రేట్ ఆఫ్ శ్రావంతి 980 యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి రెస్టారెంట్ స్టైల్లో సేమియా చోబా రెడీ.